నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వవ్వేరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్ సూరా శ్రీనివాసులు రెడ్డి అరెస్టును నిరసిస్తూ పిఎస్ వద్దకు చేరుకున్నారు పంచేడు గ్రామస్తులు. శ్రీనివాసులు రెడ్డిని న్యాయమూర్తి వద్దకు తీసుకెళ్తుండగా పోలీసుల వాహనాన్ని అడ్డుకున్నారు పంచేడు గ్రామస్తులు. ఎమ్మెల్యే ప్రసన్న డౌన్ డౌన్ అంటూ కూడా గ్రామస్తులైతే నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ప్రసన్న కుట్రతోనే తమ నాయకుడి అరెస్టు జరిగిందంటూ కూడా పంచేడు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలరాజు అందిస్తారు. బాలరాజు, చెప్పండి, ప్రస్తుతం బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు? చైర్మన్ వైసీపీ నేత సూరా శ్రీనివాసులు రెడ్డిని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు అరెస్టు చేశారు. అయితే వైసీపీ నేతగా ఉన్న సూరా శ్రీనివాసులు రెడ్డి గత కొంతకాలంగా బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలో బార్ అండ్ రెస్టారెంట్ ను నిర్వహిస్తున్నారు. అయితే శ్రీనివాసులు రెడ్డి యాజమాన్యంలో ఉన్న బార్ వెనక వైపున గత రాత్రి 200 మద్యం బాటిళ్లను అక్రమంగా విక్రయించారన్న నెపంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ వైసీపీ నేత సూరా శ్రీనివాసులు రెడ్డి వవ్వేరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో బ్యాంకు నందు కుంభకోణం వెలుగు చేసిన క్రమంలో చైర్మన్ పదవికి స్వతహాగా రాజీనామా చేసిన సూరా శ్రీనివాసులు రెడ్డి సొసైటీ బ్యాంక్ లో వెలుగు చేసిన కుంభకోణంలో తనకు ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ దురుద్దేశపూర్వకంగా కొందరు నేతలు తమకు ఆపాదించారన్న కారణంతో అప్పటి నుండి కూడా సూరా శ్రీనివాసులు రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉన్నారని చెప్పవచ్చు. వవ్వేరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతల నుండి తప్పుకున్నప్పటి నుంచి కోవూరు నియోజకవర్గంలో కానీ తనకు అత్యధిక బలగం జరిగిన గ్రామాల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు జరిగితే అక్కడికి కూడా శ్రీనివాసులు రెడ్డి డుమ్మా కొట్టేవారు తప్ప హాజరైన పరిస్థితుల్లో ఇది ఎక్కడా కనిపించలేదు. అదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సూరా శ్రీనివాసులు రెడ్డి విరుద్ధంలో ఉన్న వాదనలు కూడా అప్పట్లోనే నిరూపించినప్పటికీ ఇప్పటి వరకు ఆయన పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో మాత్రం ఎక్కడా పాల్గొనలేదని చెప్పవచ్చు. అయితే తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కాలంగా చోటు చేసుకున్న పరిణామాలతో కలసి చెందినటువంటి సూరా శ్రీనివాసులు రెడ్డి పార్టీ కూడా మారాలన్న యోచన వచ్చి అతి కొద్ది రోజుల్లోనే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు తమ అనుచర గవర్నమెంట్ ఏకం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే సూరా శ్రీనివాసులు రెడ్డి ఈ నెల 22వ తేదీన పార్టీలో చేరేందుకు సిద్ధమై తన అనుచరగణంతో కూడా చర్చలు జరిగినట్లు కూడా తెలిసి వస్తుండడంతో అదే నిజమైన వాదనలు కూడా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో బలంగానే వినపడుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే వవ్వేరు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్ పై అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారంటూ కేసు నమోదు చేసిన అంశం పెద్ద చర్చనీయాంశంగా మారడమే కాక పలు ఉద్రిక్తులకు కూడా దారి తీసిందని చెప్పడంలో ఆశ్చర్యత లేదు. సూరా శ్రీనివాసులు రెడ్డిని ఇటు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోనూ అటు సంగం మండలంలోనూ బలమైన క్యాడర్ ఉన్న నాయకుడిగా చెప్పుకోవచ్చు. అలాంటి బలమైన క్యాడర్ ఉన్న నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జీవించుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారాన్ని వినియోగించుకొని అక్రమ మద్యం విక్రయిస్తున్నారంటూ కేసు నమోదు చేసి అరెస్టు చేయడం కుట్రపూర్వకమన్న ఆరోపణలు సైతం వెలువెత్తుతున్నారు. అయితే సూరా శ్రీనివాసులు రెడ్డికి బుచ్చిరెడ్డిపాలెం కేంద్రంలోని రాయల్ బార్ అండ్ రెస్టారెంట్ వెనుక అక్రమంగా మద్యం విక్రయించిన ఘటన గత రాత్రి చోటు చేసుకోగా ఈ ఘటనపై నేటి మధ్యాహ్నం సూరా శ్రీనివాసులు రెడ్డి తన నివాసంలో అరెస్ట్ చేయడంతో పాటు సూరా శ్రీనివాసులు రెడ్డి అనుచర గణంతో పాటు నలుగురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిపై పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు అనేక మంది. మధ్యాహ్న సమయంలో శ్రీనివాసులు రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ధనలన్నీ ఆసుపత్రి నుంచి పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే మరికొద్ది సేపట్లోనే సూరా శ్రీనివాసులు రెడ్డిని న్యాయమూర్తి ఎదుట కూడా ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. అయితే ఈ సమయంలో సూరా శ్రీనివాసులు రెడ్డిని తీసుకువెళ్తున్న సమయంలోనే పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అయితే సూరా శ్రీనివాసులు రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని తెలుసుకున్నటువంటి గ్రామస్తులంతా పంచేరు గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తుగా ఉద్రిక్తత నెలకొంది. అయితే గ్రామస్తులంతా బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని సూరా శ్రీనివాసులు రెడ్డికి మద్దతు తెలుపుతూ అరెస్టు చేసి రిమాండ్ తరలించడం హేళమైన చర్యగా అభివర్ణిస్తూ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన దిగారు. దీంతో బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపటి వరకు ఉధృత పరిస్థితులు మారింది. దీంతో అవకాశం చేదోర పరిస్థితులు నెలకొన్నాయన్న గ్రహించినటువంటి పోలీసులు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో గ్రామస్తులను చెల్లాచెదురు చేశారు. అయితే తమ నేతపై అక్రమ కేసులు బలాయించి పోలీసులు విచిత్రపు వ్యాఖ్యలు చేస్తూ తమ నేతను దూసుగా ప్రవర్తిస్తూ కూడా తమ నేతను అరెస్టు చేస్తున్నారని, అరెస్టు చేసిన పోలీసులు తమ నేతను విడుదల చేయాలని, అయితే విడుదల చేస్తే తప్ప తాము వెనక్కి వెళ్ళడం లేదంటూ కూడా తేల్చి చెప్తూ
భీష్మించి కూర్చున్నారు. అయితే పంచాయతీ గ్రామస్తులు అయితే ఎట్లాగైనా కోర్టుకు హాజరుపరచాలన్న తలంపుతో పోలీసులు మాత్రం పంచాయతీ గ్రామస్తులందరినీ కూడా అక్కడ చెల్లాచెదురు చేసి పోలీసులు సూరా శ్రీనివాసులు రెడ్డి అయితే కోర్టుకు హాజరుపరిచారు. మాధురి, కుట్రతోనే తమ నాయకుడి అరెస్ట్ జరిగిందంటూ కూడా అటు గ్రామస్తులైతే ఆరోపిస్తున్నారు. అండ్ ఎమ్మెల్యే ప్రసన్న డౌన్ అంటూ కూడా నినాదాలు చేయడాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అలాగే ఈ వివాదానికి సంబంధించి అటు పోలీసులు ఏం చెప్తున్నారు? మాధురి, ఈ వివాదాన్ని చూసిన క్రమంలోనైతే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజుల నుండి కూడా దూరంగా ఉన్నటువంటి సూరా శ్రీనివాసులు రెడ్డి అయితే ఇక్కడ ఉన్నటువంటి కొవ్వూరు శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డికి సూరా శ్రీనివాసులు రెడ్డికి మధ్య తలెత్తినటువంటి కొన్ని విభేదాలు ఇది కారణంగా చెప్తోంది. అయితే ఈ విభేదాల కారణంగా ఇప్పటి వరకు దూరంగా ఉన్నటువంటి శ్రీనివాసులు రెడ్డి గత కొద్ది రోజుల క్రితం నుండి తెలుగుదేశం పార్టీ వైపుకి చేస్తుండడంతో ఈ క్రమంలోనే సూరా శ్రీనివాసులు రెడ్డిపై కక్ష సాధించి పెరగానే ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఈ చర్యలకు దిగినట్లుగా కూడా అటు స్థానికులతో పాటు అనేక మంది లోపల కూడా వాపోతున్నారు. అయితే చెక్ చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే సూరా శ్రీనివాసులు రెడ్డికి మద్దతు ప్రకటిస్తూ స్టేషన్ వద్దకు జరుగుతున్నటువంటి గ్రామస్తులు కూడా ఇదే నినాదాన్ని నిర్వహిస్తూ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి డౌన్ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంటికి ముట్టడించేది కూడా తాను వెనక అనుభవమై ఓవేళ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఎక్కడైనా సరే ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు కాబట్టి సూరా శ్రీనివాసులు రెడ్డి జైల్లో ఉన్న క్రమంలో ఎక్కడ ప్రజల్లో బయటపెట్టాలని దాడులు చేసేందుకు కూడా వెనకాల భూమంటూ కూడా ఆ పంచడి గ్రామస్తులైతే ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. మాధురి అండ్ బాలరాజు, అటు బ్యాంక్ మాజీ చైర్మన్ అయితే న్యాయమూర్తి దగ్గరికి తీసుకెళ్లారా, లేకపోతే ఈ గ్రామస్తుల గొడవతో అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారా? ప్రస్తుతం పోలీస్ స్టేషన్ దగ్గరే గ్రామస్తులు ఉన్నారా? వారిని తరలించే ప్రయత్నం పోలీసులు చేశారా? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మాధురి, నిర్దిష్ట పరిస్థితులు నెలకొన్న సమయంలో పోలీసులు గ్రామస్తులందరినీ కూడా చల్లాచెదురు చేసి అక్కడ నుండి సూరా శ్రీనివాసులు రెడ్డి అయితే న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టేందుకు కోర్టుకైతే తరలించేశారు. అయితే ఇప్పటికే కోర్టుకు తరలించినటువంటి పోలీసులు మరికొద్ది సేపట్లోనే రిమాండ్ పెట్టే అవకాశం కూడా ఉంది. మరికొద్ది సేపట్లోనే రిమాండ్ పెట్టే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే గ్రామస్తులందరూ కూడా అక్కడి నుంచి పోలీసులు తరలించాల్సినప్పుడు పరిస్థితులు కూడా అయితే గ్రామస్తులందరినీ గెలుపుకోవాలంటే పోలీసులు చెప్పినప్పటికీ గ్రామస్తులు మాత్రం తమ నాయకుడు ఏ తప్పు చేయకుండా తమ నాయకుడిపై కష్టపూరితంగా చేశారు కాబట్టి ఇక్కడికి ఎమ్మెల్యే ప్రసన్న వచ్చి క్షమాపణ చెప్పారని తమ నాయకుడు ఈ భవిష్యత్తులో విడుదల చేస్తే కానీ తాము వెనుకకు తగ్గే ప్రసక్తి లేదంటూ కూడా కేసు పెట్టి అక్కడే చాలా వరకు మంది గ్రామస్తులు వేసి చేస్తున్న పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. మాధురి, రైట్, థ్యాంక్ యూ బాలరాజు. సెక్షన్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. నలుగురు చెప్పే కదా శ్రీనివాసరెడ్డి, తిరుపాలు, అశోక్ రెడ్డి, సీను, నలుగురిని. అదేవిధంగా మినగాళ్ళు, చిన్న మినగాళ్ళు ఉంది కదా, అక్కడ బెల్ట్ షాపు రన్ చేస్తున్నారని వీళ్ళ సమాచారం మేరకి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా బెల్ట్ షాప్లో రాజ్ కుమార్ అనే అతనుకి వీళ్ళు రోజు డైలీ తీసుకెళ్ళి బాటిల్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఆ మేరకు అక్కడ కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది.